సమాజంలో అవినీతి రహిత సమాజం కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ గత 13 సంవత్సరాల నుండి 2 తెలుగు రాష్ట్రాలలో వినూత్న కార్యక్రమాలు చేస్తోంది. సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను సరైన లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో అని పరిశీలిస్తూ పథకాలకు మంజూరవుతున్న నిధులు, ఖర్చుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల ముందు పెడుతోంది. గ్రామీణ యువకులు, వివిధ కళాశాలలోని యువతీ యువకులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో వివరిస్తోంది. అవినీతిని ప్రశ్నించడమే కాకుండా మంచి సమాజం కోసం నీతిగా, నిజాయితీగా పనిచేసే వ్యక్తుల అవసరం చాలా ముఖ్యమని భావించి దేశంలో వినూత్నంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న వ్యక్తులను సత్కరించి నేటి తరానికి పరిచయం చేస్తోంది. నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యేలు, నిజాయితీగా గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసిన సర్పంచులు, నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, వ్యవసాయానికి భరోసాగా నిలిచే అన్నదాతలను ప్రతి సంవత్సరం ఎంపిక చేసి సత్కరిస్తున్నారు. వాటితో పాటు అవినీతి ప్రభావం ఏ శాఖల్లో ఎలా ఉందని ప్రజల అభిప్రాయం సేకరించి బహిరంగపరుస్తోంది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 9 ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేబీఆర్ పార్కులో అవినీతి నిర్మూలిద్దామని అవినీతికి వ్యతిరేకంగా నడక అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ మరియు తెలంగాణ రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్డీఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, మీడియా కార్యదర్శి జి జయరాం, కార్యవర్గ బృందం మారియా ఆంథోనీ, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ నూరిపరి, సంతోషిని, కొన్నె దేవేందర్, బత్తిని రాజేష్, వరికుప్పల గంగాధర్, కోమటి రమేష్ బాబు, మూఢవత్ రమేష్ నాయక్, శ్రీలేఖ, ఈశ్వర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఈ రోజు తీసుకుంటుందని వ్యక్తిగతంగా ఇక్కడ సార్ కానీ స్టార్టా ఓకే చేయండి అన్న. అయిపోయింది కదా మళ్ళీ సైడ్ రన్నా మీటర్ సైడ్ ఓకే ఇంకా నడుస్తున్నాను.
మన రాష్ట్రాన్ని, మన దేశాన్నే కాదు ప్రపంచాన్నే అవినీతిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఈ అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో 2003వ సంవత్సరంలో అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఏకమయ్యి ఏ రకంగా ఈ యొక్క అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేశాలన్నిట్లో జరుగుతున్నటువంటి పరిణామాలని చర్చించి కొన్ని తీర్మానాలు చేసి ఈ రకంగా పోతే ఈ ప్రపంచంలో అవినీతిని నిర్మూలించవచ్చు అనేటువంటి ఉద్దేశానికి రావడం జరిగింది. అప్పుడు చేసిన తీర్మానాలకు అనుగుణంగా 2005 డిసెంబర్ 9న ఈ యొక్క వరల్డ్ యాంటీ కరప్షన్ డేని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు డిసెంబర్ 9th రోజున ఈ యొక్క అవినీతి నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తూ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఈ 10 సంవత్సరాలు ప్రత్యేకంగా ఈరోజు యువత ఇందులో భాగస్వామ్యం అయినందుకు వారికి తెలియజేసేది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల కాలము యువతని భాగస్వామ్యం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అవినీతిని నిర్మూలించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. అది కొంత సక్సెస్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దానికి ఒక ఉదాహరణ మీకు తెలియజేయదలుచుకున్నాను. టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి చిన్న తప్పిదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చినాయి అనే విషయాన్ని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈనాడు యువత భాగస్వామ్యం కావడానికి ఈ యొక్క యూత్ ఫర్ యాంటీ కరప్షన్ లాంటి సంస్థలు ఇంకా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కొన్ని చట్టాలు పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు, అధికారులు జవాబుదారీగా ఉండేందుకు, ప్రజలకు హక్కులు కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాల మూలాన అవినీతిని నిర్మూలించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆర్టీఐ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టము ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో దానికి కొన్ని ఆటంకాలు కల్పిస్తా ఉన్నారు. వాటి విషయంలో కూడా యువత ముందుండి ఫైట్ చేసి, గతంలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పారదర్శకత కోరుకునే వాళ్ళు ఎన్జిఓలు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా యువత పైన ఆధారపడి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మనవి చేయదలుచుకున్నాను. ఈ యువతనే కాదు, మేధావులు, ప్రజలు, జర్నలిస్టులు, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేసిన దినం మాత్రమే మనం నిర్మూలించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మీతో మనవి చేస్తాను.